హలో ఎవ్రీవన్. ఈరోజు మన వీడియోలో ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఎయిత్ పే కమిషన్ అంటే ఉద్యోగుల జీతాల పెంపుపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన 8వ వేతన సంఘం అని చెప్పొచ్చు. ఇక దాని గురించి వివరంగా వెళ్ళినట్టయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు 8వ వేతన కమిషన్ ఒక ముఖ్యమైన అంశంగా మారుతోంది. దీని సిఫారసులు, వేతనాలు, అలవెన్సెస్లు, పెన్షన్లపై నేరుగా ప్రభావం చూపుతాయి. కమిషన్ దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ఉద్యోగుల సంఘాలు, యూనియన్లు, పెన్షనర్ల సంస్థల నుంచి అభిప్రాయాలు సేకరిస్తోంది. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, లడఖ్, ఉత్తరప్రదేశ్ తర్వాత ఇప్పుడు బెంగుళూరు వంతు వచ్చింది. 2026 అక్టోబర్ 7, 8 తేదీల్లో కమిషన్ బెంగుళూరు సందర్శించనుంది. కేంద్ర ఉద్యోగుల సంఘాల యూనియన్లు, ఇతర వాటాదారులు ఇక్కడ నేరుగా సమస్యలు వినిపించనున్నాయి. ఆసక్తి ఉన్న సంస్థలు సెప్టెంబర్ 18, 2026 లోపు మెమొరాండం సమర్పించి యూనిక్ మెమోరైడి అపాయింట్మెంట్ కోరాలి. వేదిక షెడ్యూల్ వివరాలు తర్వాత తెలియజేయాలి. 8వ వేతన కమిషన్ బెంగుళూరు సంప్రదింపులు అక్టోబర్ 7, 8. సెప్టెంబర్ మెమొరాండం చివరి తేదీ. 3 ప్రధాన అంశాలు. ఒకటి ఏంటి? వేతనము, అలవెన్సెస్, పెన్షను. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఇంకా నిర్ణయించలేదు. ఇది వేతన కమిషన్ల ఉద్యోగాల జీతాలు, అలవెన్సెస్, సర్వీస్ ప్రయోజనాలను సమీక్షిస్తాయి. వీటి సిఫారసులు పెన్షన్లపై ప్రభావం చూపుతాయి కాబట్టి ప్రతి సమావేశం ఉద్యోగులు, పెన్షనర్లతో ఆసక్తి రేకెత్తిస్తుంది. ఇది ఇప్పుడు వచ్చిన అప్డేట్ అని చెప్పొచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తోని మనకు ఫైనల్ గా అక్టోబర్ లో వచ్చే దాని గురించి మనం వెయిట్ చేద్దాం. ఇది ఇప్పుడు అందిన విషయం. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేయండి.